ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. మనందరము మోకరించి కండ్లు మూసుకొని దేవుని స్తుతిస్తూ మనోనిదానము కలిగి ఉందాము. పరిశుద్ధాత్మ తండ్రి మనలను ఈ స్థలమునకు నడిపించకపోతే మనము రాలేము గనక దేవుని చిత్తము, దేవుని నడిపింపు ఎంతైనా మన పట్ల అధికముగా ఉన్నదని మనము గ్రహించి దేవుని పాద సాన్నిధ్యమునకు వచ్చిన మనము మోకరించి కండ్లు మూసుకొని రెండు చేతులు జోడించి మనోనిదానము కలిగి ఉందాం. మనోనిదానం అనగానేమి? మంచి కానీ చెడు కానీ, కలిసి వచ్చేవి కానీ కలిసి రానివి కానీ, అవి భూమి మీద ఎంత మంచివైనను గనక వాటిని కూడా విడిచిపెట్టి ప్రభువుని మాత్రమే తలంచుకొనుట మంచిది. గనకనే పేతురు గారు ఆ యొక్క రూపాంతర కొండ మీద ప్రభువు, భక్తులు మోషే, ఏలియాలు దిగి వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారి వస్త్రములు దగదగా మెరిచెను. ఏ చాకలియు అంత చలువ చేయలేడు గనుక వారి మాటలు విని వారి రూపము చూసి మరి భయపడిన వాడై దాగుకొనిన వాడాయను. వారు మాట్లాడవలసినవి మాట్లాడి వెళ్ళిపోయిరి. ప్రభు ఒక్కరే మిగిలి ఉండగా ప్రభువు దగ్గరికి వచ్చి మనము ఇక్కడ ఉండుట మంచిది అని పేతురు గారు తెలియచేసరి. గనక విస్తారమైన చేపలు పట్టినప్పుడు, వలలోనికి చేపలు వచ్చినప్పుడు మనం ఇక్కడే ఉండిపోదాము అని అనుకొనలేదు. కానీ ఇప్పుడు పేతురు గారు మనం ఇక్కడే ఉండుట మంచిది అని, పరిశుద్ధ ఆత్మ తండ్రి మనం ఎక్కడ ఉండుటో ఆయన ఎరుకే. పరిశుద్ధ ఆత్మ తండ్రి మనం ఎక్కడ ఉంటే మనము బాగుంటున్నామో, ఎలా ఉంటే ఆయన వద్దకు చేరుతామో, ఆయన సన్నిధికి మనము చేరి మనము మనోనిదానము కలిగి ఉండడానికి పరిశుద్ధ ఆత్మ తండ్రి మనలను ప్రోత్సాహపరుచువారై ఉండి మనల్ని తోడుకొని వచ్చి మోకరింపచేసి గనక మన మనస్సాక్షి చెబుతున్నది ఏమని? మనోనిదానము కలిగి ఉండు, ప్రభువు మీదే దృష్టి పెట్టుకో. శరీరాధారి అయిన ప్రభువు చేసిన కార్యములను గనక ఆయన పరిశుద్ధతను, ఆయన శక్తిని, ఆయన శరీరాధారిగా వచ్చినటువంటి ప్రభువును మనోనిదానము కలిగి ప్రభువును చూచుటకు మనకు ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకు గనక సహకారం అందించి మనము మనోనిదానము కలిగి ఉండే స్థితి దగ్గరికి నడిపించును. గనక అంతటి గొప్ప మహాశక్తి కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టి గనక మనము ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాము, మోకరించి ఉన్నాము. గనక మనోనిదానము కలిగి ఉండమని పరిశుద్ధ ఆత్మ తండ్రి మన మనస్సాక్షికి, మన హృదయానికి, మన తలంపులకు కూడా గనక మరి ప్రేరేపణిస్తూ ఆయననే తలంచుకో, ఆయననే ధ్యానము చేసుకో, ఆయన మీదే మనస్సు పెట్టుకోనమని
పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకు తెలియకుండానే మనకు గనక మరి ప్రోత్సాహం ఇచ్చేవారై ఉన్నారు. అందు నిమిత్తమై పరిశుద్ధ ఆత్మ తండ్రిని స్తుతించుకుందాం. దేవా స్తోత్రములు. నన్ను తోడుకొచ్చిన తండ్రి, నన్ను మోకరింపజేసిన తండ్రి, నాకు సమయం ఇచ్చిన తండ్రి, నేను మనోనిదానము కలిగి ఉండి స్థితిని తలంపును నీవు నాకు అనుగ్రహించినందుకు, నీవు నాతో ఉండి నడిపించినందుకు, నీవు నాలో ఉండి మనోనిదానము కలిగి ఉండే మనస్తత్వము కుదిర్చినందుకు నీకు స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనము గనక పరిశుద్ధ ఆత్మ తండ్రి వాగ్దానం ఇచ్చినట్లుగా మనము దేవుని దగ్గరికి చేరాలి అంటే మనలో ఉన్నవి ఆటంకములు గనక అవి విడిచిపెట్టు, అవి ఒప్పుకోమని పరిశుద్ధ ఆత్మ తండ్రి మనలను గనక మరి ఒత్తుడు చేస్తూ ఉన్నట్లుగా ఫాదర్ దేవదాసయ్య గారు నరకమున బడి వారిని చూచి పరిశుద్ధాత్మ విలపించును అని సెలవిచ్చినట్లుగా మనం ఎక్కడున్నాము గనక మనం ఏ స్థలములో ఉన్నాము, అలాగే మన హృదయ తలంపులు ఏమైనవి, మన యొక్క ఇహపర సంబంధమైన జీవితాలు ఎలాగున్నవి అని మనల్ని మనమే ప్రశ్న వేసుకొనడానికి పరిశుద్ధ ఆత్మ తండ్రి మన మనస్సాక్షికి ఈ విషయాలు మరి మనకు దొరుకునట్లుగా, మనకి మనసునకు వచ్చినట్లుగా మనకు ప్రేరేపణించు దేవుడై ఉన్నాడు. గనక మన పాపాలు ఒప్పుకోవాలి. గనక పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీవు పాపివి, నీవు పనికిరాని వస్తువులాగా ఉంటున్నావు గనక నీ పాపాలు చెప్పుకో, నీ పాపాలు ఒప్పుకో. నీ పాపాలు చెప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. గనక మన పాపాలను ఒప్పింప చేయడానికి ఆయన మన దగ్గరికి వచ్చిన దేవుడు. మన అపరాధములు మనము ఒప్పుకొనలేము గనక మన పాపములు మనము చెప్పుకొనలేము. ఎందుచేతంటే మనలో ఉన్న పెంకము అలాంటిది, మనలో ఉన్న గర్వం అలాంటిది. నేనెందుకు చెప్పుకోవాలి? నేనేం పాపం చేయలేదు, నేనే తప్పిదాలు చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి పాపం చేయలేదు, ఎప్పుడూ పాపం చేయలేదు అని మన మట్టికి మనం అనుకుంటున్నాం. గనుక మనం చేసిన పాపాలు మనం ఒప్పుకోము గనుకనే మనలోనికి వచ్చి మన దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పింప చేస్తున్నటువంటి దేవుడు. గనుక ఆయన పరిశుద్ధాత్మ తండ్రి నీలో ఉన్నవి పాపములు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకొని పాపము గనక మరి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే ఆయన క్షమిస్తాడు దేవుడు. గనక మనము దేవా నేను పాపములు ఒప్పుకుంటున్నాను, పాపములు చెప్పుకుంటున్నాను, చూపు ద్వారా పాపము, మాట ద్వారా పాపము, క్రియల ద్వారా పాపము, దేవా మరి వాక్యానికి విరోధంగా నైనా జీవించిన జీవితం పాపము, సరిగా నీ సన్నిధికి నైనా రాకపోవటం పాపము, సరిగా మోకరించకపోవటం పాపము, మోకరించిన పాపమునని నైనా పాపినని చెప్పుకోకపోవటం పాపము. గనక పాపాలు దాచిపెట్టుకోవటం పాపము. పాపాలు చెప్పుకోవలసి ఉన్నా కానీ, ఒప్పుకోవలసి ఉన్నా కానీ ఒప్పుకోలేనటువంటి మనస్తత్వం కలిగిన వారి హృదయాల్లో గనక దేవుడు నీవు పాపివి, నీవు పాపం చేశావు, నీ పాపములు ఒప్పుకోనమని వాక్యములో గనక మరి తప్పిదాలు దాచిపెట్టావు, వర్దెల్లవు. యాకోబు భార్య రాహేలు గనక మరి దాచిపెట్టుకున్నది గనక మార్గం ఆగిపోయింది, గనక పనులు ఆటంకం వచ్చేసినవి. అలాగే తప్పిదాలు దాచిపెడితే గనక మార్గాలు ఆగిపోతాయి, ఆత్మీయ జీవనము వృద్ధి కాదు. గనక చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే, ఏదైనా పాపమే, ఎలాంటిదైనా పాపమే. దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న లక్షణములన్నీ పాపమే. దేవుని నామానికి విరోధంగా మాట్లాడుకున్న మాటలన్నీ పాపములే. గనుక ఈ పాపములన్నీ కూడా పరిశుద్ధ ఆత్మ తండ్రి మనలోనికి వచ్చి ఒప్పింప చేస్తూ ఉన్నాడు. నీ పాపములు ఒప్పుకో, నీ పాపములు క్షమించే దేవుడు. గనక నీ పాపములు చెప్పుకోమని ఆయన మన దగ్గర ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షముగా ఒకదారిని మూలుగుతూ, ఒకదారిని మన పాపాలు జ్ఞాపకం చేస్తూ
మన పాపాలను మనం ఒప్పుకునేటట్లు, మన మనస్సాక్షికి అర్థమయ్యేటట్లుగా మన దగ్గరికి తీసుకుని వచ్చి వదిలిపెడుతున్నటువంటి పరిశుద్ధ ఆత్మ తండ్రి. గనుకనే మనం పరిశుద్ధ ఆత్మ తండ్రి ప్రేరేపణను బట్టి మోకరించగలుగుతున్నాము, రాగలుగుతున్నాము, ప్రార్థన చేసుకోగలుగుతున్నాము. గనుక మన తప్పిదాలు ఒప్పుకోగలుగుతున్నాము. లేకపోతే మనం ఒప్పుకోలేము. లేకపోతే మనము పాపాలు ఒప్పుకొని తప్పుకోవడానికి మన మనస్సాక్షి ఒప్పుకోదు. గనుకనే ఆ కఠినమైన మనస్సాక్షిని గనుక కరిగించుకొని నేను పాపిని అని కరిగించుకొని, నేను అపరాధిని కరిగించుకొని, నేను దోషిని అని కరిగించుకొని గనుక ఆయన సన్నిధిలో మోకరించి దీన మనసు కలిగి, దీన హృదయము కలిగి, దీన మనస్తత్వము కలిగి మోకరించి పాపములన్నీ కూడా మరి చెప్పుకొనడానికి, ఒప్పుకొనడానికి పరిశుద్ధాత్మ తండ్రి నాకు సహకారిగా ఉండి నన్ను ప్రేరేపించి ఇలాగ నా పాపములు నేను చెప్పుకొనడానికి, ఒప్పుకొనడానికి దేవుని సహాయము నాకు అనుగ్రహము దొరికింది అని మోకరించి స్తుతించుకోనండి. దేవా స్తోత్రములు. నన్ను తోడుకొచ్చిన తండ్రి, మోకరింపజేసిన తండ్రి, నా పాపాలు, నా అతిక్రమములు, నా యొక్క దోషములు దేవా నేను చెప్పుకునేటట్లు నాకు తండ్రి నీ ఆత్మ ప్రేరేపణిచ్చి చెప్పుకొనడానికి, ఒప్పుకొనడానికి నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనము మోకరించి తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి ఇక మీదటి అన్నడు పాపం చేయనని, ఇక మీదటి అన్నడు పాపాల జోలికి వెళ్ళనని నీకు నీవుగా తీర్మానం చేసుకోనమని, నీకు నీవుగా నీ మనస్సాక్షికి గనక మరి దేవునికి నీకు నీవుగా సమర్పణ తీర్మానం చేసుకోనమని ప్రభువు వాక్యమును బట్టి ఎవరి మట్టికి మారే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి దేవా నేను ఇక మీదటి అన్నడు పాపం చేయను, ఇక మీదటి అన్నడు పాపాలు చేయను, ఇక మీదటి అన్నడు పాపాల జోలికి వెళ్ళను అని ఎవరి మట్టికి మారే గనుక వాక్యమును బట్టి, వాక్య వాగ్దానమును బట్టి మనము తీర్మానము చేసుకోవాలి. గనుక అలా తీర్మానము చేసుకుని జీవించడానికి పరిశుద్ధ ఆత్మ తండ్రి మన మనస్సాక్షికి ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ తండ్రి మన మనస్సులను ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ తండ్రి మన హృదయములో గనుక ప్రేరేపిస్తున్నాడు. మన మనస్సులను నిబ్బరము కలిగి తీర్మానము చేసుకో. ఓ విశ్వాసి, నీవు తీర్మానము చేసుకో. ఇక మీదట కష్టం వచ్చినా కానీ, నష్టం వచ్చినా కానీ, మరి బాధలు వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ వాటి వైపుకి చూడక, వాటి వైపుకి మరి తిరగక గనక ప్రభు వైపుకే నేను ఉంటానని, ప్రభు వాగ్దానమును బట్టి నేను జీవిస్తానని, ఇక మీదట కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా నీకు నీవుగా జాగ్రత్త పడమని పరిశుద్ధ ఆత్మ తండ్రి నిన్ను ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ తండ్రి గనుక నీకు తలంపులు ఇస్తున్నాడు. నేను కూడా తీర్మానము చేసుకుంటున్నానని తలంపు నీకు వస్తూ ఉన్నది. తలంపు నీకు వచ్చి ఉండగా గనుక మోకరించి దేవా నేను తీర్మానము చేసుకుంటున్నాను. దేవా ఇట్ల ప్రభ నా బ్రతుకు దినములన్నీ నైనా నేను జీవించే దినములన్నీ దేవా మరి మా ప్రభ ఈ తీర్మానమునే నైనా మరి మా ప్రభ కట్టడగా ఎంచుకొని దేవా మరి వాగ్దానముగా పట్టుకొని నైనా స్థిరముగా జీవించడానికి, ఇట్లు తీర్మానము చేసుకొని జీవించడానికి దేవా నీవు మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తుతులు స్తోత్రములు. గనుక మోకరించిన ప్రతి ఒక్కరు స్తుతించుకోనండి. పరిశుద్ధ ఆత్మ తండ్రి గనుక మీ పక్షముగా ఉండి మిమ్మల్ని ప్రేరేపించి గనుక మీరు తీర్మానము చేసుకున్నటకు, గనుక మీరు బలపడుటకు ఆయన తోడ్పాటు అందిస్తున్నటువంటి దేవుడు. గనుక ఆయన పరిశుద్ధ నామమును బట్టి మోకరించి తీర్మానము చేసుకొనడానికి దేవా నీవు నాకు సమయం ఇచ్చినందుకు స్తోత్రములు, స్థలం ఇచ్చినందుకు స్తోత్రములు. దేవా ఈ దినాన్న బహుమానముకి ఇచ్చినందుకు స్తోత్రములు. ఇలాగ ప్రభువా నేను నైనా వాగ్దానముతో కూడిన తీర్మానం, నైనా విశ్వాసముతో కూడిన తీర్మానం, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన తీర్మానము చేసుకుని జీవించడానికి నీవు మాకిచ్చిన వృత్తాంతమును బట్టి స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనము గనక పరిశుద్ధ ఆత్మ తండ్రి చెబుతున్నటువంటి మాటలు
నీ వాక్యానికి సమర్పించుకో, నీ వాక్యానికి సమర్పించుకో, నిన్ను నీవు సమర్పించుకోనమని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక మోకరించి మనం సమర్పించుకోవాలి. మోకరించి కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి, దేవా ఈ స్థలానికి సమర్పిస్తున్నాం, దేవా ఈ యొక్క మందిరానికి సమర్పిస్తున్నాం, ఈ గోడ పనులకి సమర్పిస్తున్నాం, నైనా మందిరం స్థలము దాఖలాలకి సమర్పిస్తున్నాం అని సమర్పించండి. అలాగనే ఈ స్వామివారి ప్రార్థన సమర్పిస్తున్నాం, దేవా అనేకులను ప్రేరేపించమని సమర్పిస్తున్నాం, అనేకులను నడిపించమని సమర్పిస్తున్నాం. చీకట్లో ఉన్నవారు, బలహీనులు, ఇబ్బందులు, రోగాలతో ఉన్నవారు ఈ స్థలమునకు వచ్చినట్లుగా దేవా నీ ఆత్మ ప్రేరేపణతో నడిపించమని నీకు సమర్పిస్తూ ఉన్నాం. దేవా స్వస్యాల సంఘము సమర్పణ కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాం. మా వర్కింగ్ కమిటీ, యాజక బృందాన్ని, కుటుంబములు, సంఘములు నీకు సమర్పిస్తున్నాం. నూతన స్థలముల్లో సేవనికి సమర్పిస్తున్నాం. నూతన మందిరాలు, నూతన స్థలములు, నూతన సంఘములు నైనా నిర్మాణము నీకు సమర్పిస్తున్నాం. నూతన సేవకులు ఏర్పాడి దేవునికి సమర్పిస్తున్నాం. దేవా మా బైబిల్ మిషను స్వాస్యములు నీకు సమర్పిస్తున్నాం. కేసులు నీకు సమర్పిస్తున్నాం. మా మిషన్ అధికారులు నీకు సమర్పిస్తున్నాం. అలాగే ప్రభా నాయన మా మిషన్ అధికారులు, పెద్దలు, మా ప్రెసిడెంట్ అయ్య గారు, దేవా మా బేతేస్త స్వస్యాల నైనా మరి కాకాని నైనా స్వస్యాల బేతేలు గృహవాసులు దేవ అందరినీ అన్నిటిని నీకు సమర్పిస్తున్నాం. దేవా స్తోత్రములు. గనక సమర్పించిన నిన్ను నీవు సమర్పించుకో. మోకరించిన ప్రతి ఒక్కరు సమర్పించుకోనండి. గనక మీ నోరు తెరిచి ప్రభువా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, నా భర్త, నా భార్య, నా బిడ్డలు నీకు సమర్పించుకుంటున్నాను, గృహము నైనా పనిపాట్లు, పశువులు, వ్యవసాయ, వ్యాపారం, ఉద్యోగము, చదువు నీకు సమర్పించుకుంటున్నానని సమర్పించుకోనండి. గనక ఎవరి మట్టికి వారే గనక సమర్పించుకోనండి. మీ ప్రార్థన అంశాలు సమర్పించుకోనండి. మీకున్న అవసరతలు మీరు సమర్పించుకోనండి. మీకున్న బలహీనతలు ప్రభువునకు సమర్పించుకోనండి. గనక పరిశుద్ధ ఆత్మ తండ్రి గనక దేవునికి వాక్యానికి సమర్పించుకో. గనక నిన్ను నీవు సమర్పించుకో. నీకున్న బాధలు సమర్పించుకోనమని, నీకున్న కష్టాలు సమర్పించుకోనమని ప్రభువు నీకు ప్రేరేపణిస్తూ ఉండగా సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు సమర్పించుకోనండి. గనక చులకనగా చూడొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. గనక అలాగ మరి ఉంటే దేవునిని మీరు గనక మరి చులకనగా చూసిన వారు అవుతారు. దేవుని కార్యాన్ని గనక మరి చిన్నగా చూడకూడదు. బహు గౌరవముగా గనక బహు గౌరవ ప్రభావములతో ఆయనను గౌరవిస్తూ గనక సమర్పించుకోవాలి. గనక హృదయపూర్వకముగా నీ అంతరంగములో నుండి వచ్చిన మాట అయి ఉండాలి సమర్పణ. గనక నీ యొక్క అంతరంగములో నుండి వచ్చిన పరిపూర్ణమైన మాట ఉండాలి. గనక మరి అటువంటి సమర్పణ దేవునికి ఇష్టము. అటువంటి సమర్పణ దేవునికి గనక ఇష్టమైనది. మరి నీవు గనక ఎంత సమర్పించుకోవడానికి మరి మోకరించి సమర్పించుకోగలుగుతున్నావు. గనక నీ పాదములు, చేతులు, కాళ్ళు, అలాగే మరి చెవులు, కండ్లు, నోరు, పెదవులు గనక ఈ శరీరములో ఉన్న అవయవాలు, భాగములన్నిటినీ కూడా ప్రభువునికి సమర్పించుకున్న ఆయన తన పని నిమిత్తమై నిన్ను గనక ప్రతిష్ట చేసుకొనడానికి అవకాశం ఉండును. నీవు ఆయన పని చేయాలి, నీవు ఆయన పనిలో ఉండాలి, నీవు ఆయన సేవలో గనక ఆయన ప్రార్థన గనక పనిలో ఉండాలి. అందుకే దేవునికి సమర్పించుకోవాలి, అందుకే దేవునికి సమర్పణ అయిపోవాలి. గనక నీవు సమర్పించుకున్న ప్రతి వస్తువును దేవుడు దీవిస్తాడు. గనక ప్రతి సమయాన్ని దేవుడు దీవిస్తాడు. సరిగా సమర్పించుకోనకపోతే గనక నీలో ఉన్న దైవ లక్షణములు, నీలో ఉన్న మంచితనాన్ని, నీలో ఉన్న గుణములు గనక మంచివి చెడ్డవి అన్నిటినీ కూడా ప్రభువునకు సమర్పించుకోనమని పరిశుద్ధ ఆత్మ తండ్రి నీ పక్షముగా నీవు సమర్పించుకో. ఏమైనా వదిలిపెడితివా, ఏమైనా విడిచిపెట్టావా జ్ఞాపకం చేసుకోనమని, ఏ బాధలైనా, ఏ కష్టాలైనా ఏమైనా విడిచిపెట్టినావేమో జ్ఞాపకం చేసుకోనమని, ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా గనక సమర్పణ చేసుకొని వాక్యానికి అనుసరించి వాక్యమును హత్తుకొని సంపూర్ణమైన
సమర్పణ జీవితము కలిగి ఉండేటట్లుగా దేవా నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. దేవానికి వందనములయ్యా. ఎలాగన ప్రభువ నైనా వచ్చిన బిడ్డలను సంఘములు జరుగుతున్న కార్యం అంతటిని నీకు సమర్పించుకొనడానికి నువ్వు మాకిచ్చిన ధన్యతను బట్టి స్తుతులు స్తుతులు స్తోత్రములని ప్రభువును స్తుతించుకుందాం. దేవా స్తోత్రములు. నన్ను తోడుకొచ్చిన తండ్రి, నన్ను మోకరింపజేసిన తండ్రి, ఇలాగ వాక్యాన్ని బట్టి సమర్పణ చేసుకొనడానికి దేవ సమర్పణ జీవితాన్ని కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ తండ్రి నీ ఆత్మ ప్రేరేపణను బట్టి, నీ నడిపింపును బట్టి, నీ వృత్తాంతమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు. గనుక స్తుతించిన మనం ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం. కావలసిన వెళ్ళ కనబడగలవు, ఇక కావలసిన వెళ్ళ గలవు. ఏవి అడిగిన వానినిచ్చి వేయునో తండ్రి, ఇచ్చి వేయునో తండ్రి. గనుక నాకేమి కొదువా నాదోడుండా. గనుక మన బైబిల్ మిషన్ కొరకు, స్వాస్థ్యముల కాపుదల కొరకు, కేసుల జయము కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మౌనముగా ఉండక అందరం కలిసి ప్రార్థన చేయాలి. గనుక ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్ దీవించము దేవా. స్వాస్థ్యములను కాపాడము నైనా. కేసులలో ప్రభ జయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభ మా మిషన్ అధికారులు, గవర్నింగ్ బాడీ అయ్యగారులు, నైనా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అయ్యగారులు, అమ్మగారుల బిడ్డలు, సంఘములు నైనా దీవించి ఆశీర్వాదించమని ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేయండి. అలాగే మన మిషన్ అధికారులు, ప్రెసిడెంట్ అయ్యగారు, మరి ప్రెసిడెంట్ అమ్మగారు, బేతేలు గృహవాసులు గనక మరి దేవా దీవించము, ఆరోగ్యము దయచేయము. మిషన్ పనులన్నిటిని ఇంకా ఘనముగా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడానికి నీ సహాయము మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి. దేవానికి స్తుతులు స్తోత్రములు. నైనా మా కర్ణాటక వర్కింగ్ కమిటీ యాజక బృందాన్ని దీవించండి. కుటుంబాలు, సంఘములు దీవించండి. నూతన స్థలములో సేవ పరిచర్య దీవించండి. దేవ సంఘములు లేని చోట సంఘములు, మందిరాలు లేని చోట మందిరాలు, స్థలములు లేని చోట స్థలములు దేవ సిద్ధపాటు చేసి దీవించి వర్ధలు చేయమని ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేయండి. అలాగనే నూతన సేవకులు దేవా బైబిల్ మిషన్లోనికి నైనా సేవకుల బృందము పెరుగునట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేయండి. చతికిల పడకూడదు, ప్రార్థన చేయాలి. గనక ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికే వచ్చాం గనక ఊరకనే కూర్చోడానికి రాలేదు. ప్రార్థన వలననే సమస్తము సాధ్యమవుతాయి. గనక ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి దీవించము నాయన, ఆశీర్వాదించము, వృద్ధి చేసి నడిపించండి దేవా. మరి మా ప్రభ మాకిచ్చిన బెతెస్తా స్వస్యాలను దీవించండి. దాఖలాలు సరిచేయండి, దిద్దుబాటు అనుగ్రహించండి. చాలా దినములు అయిపోయినది దేవ. ఆత్మ ప్రేరేపణించి నడిపించమని ప్రార్థన చేస్తున్నామని ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేయండి. అలాగనే ఈ యొక్క మరి ప్రాంగణము గోడ గనక మరి ప్లాస్టింగ్ కొరకు, ధన సహాయము కొరకు ప్రార్థన చేయండి. పనివారి కొరకు, ఇసుక కొరకు, సిమెంట్ కొరకు ప్రార్థన చేయండి దేవా. ప్రార్థన చేస్తున్నాము, సహాయము చేయండి. ఆకాశ ద్వారములు తెరిచి, పరలోక ద్వారములు తెరిచి దేవ విస్తారమైన సిమెంట్, విస్తారమైన ఇసుక, విస్తారమైన ధనము, పనివారిని సిద్ధపాటు చేసి శీఘ్రముగా పనులు జరుగునట్లు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా నైనా ఈ స్థలములో నైనా ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి. దీవించండి, ఆశీర్వాదించండి దేవా. స్వామార ప్రార్థనలు దీవించండి దేవా. ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేయండి దేవా. నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారయ్యా. చీకట్లో ఉన్నవారు అనేకులు ఉన్నారు ప్రభువా. నన్నైతే రక్షించావు నాయన. ఇంకా రక్షణ లేని వారు, మార్పు లేని వారు నైనా, నీవంటే నమ్మని వారు, వ్యతిరేకంగా ఉన్నవారు ఎంతోమంది లోకములో ఉన్నారయ్యా. వారిని ప్రభువా నీ తట్టు తిరుపుకోనండి. పరిశుద్ధ ఆత్మ తండ్రి వారిని తట్టు తిరుపుకోనండి. ఆత్మ సహాయముతో నాయన ప్రేరేపణ దయచేయండి. మనమిద్దరము పనిలోనుండగా ఫలం ఎట్లా ఉండదని
దేవ దైవజనులు నాయన కీర్తనలో రాసినట్లుగా ప్రభా మనమిద్దరం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు సహాయం చేయవాడయ్యున్నాడు, దేవుడు నడిపించేవాడయ్యున్నాడు, దేవుడు వృద్ధి చేసేవాడయ్యున్నాడు. కనుక ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. దేవా స్తోత్రములయ్యా, మా బెతెస్దా స్వస్యాలను దీవించము. దేవ ఇక్కడ కార్యములు ఆశీర్వాదకరముగా ఉంటున్నాయని ఈ మా కర్ణాటక ప్రాంతములో దేవ ఈ స్వస్థతశాల సుడిదిరిగా ఉన్నటువంటి క్యాంపుల వారు, దేవా గ్రామాల వారు నాయన తెలుసుకున్నట్లు దీవించండి. దేవా పలాని చోట ప్రార్థన జరుగుతుంది, రోగాలు తగ్గుతాయి, దేవుడు ఆశీర్వాదిస్తున్నాడని దేవా మరి మా ప్రభ అనేక బిడ్డలు ఆత్మ ప్రేరేపణతో నైన స్థలానికి వచ్చినట్లుగా దీవించండి. ఈ స్థలములోనికి నడిపించండి అయ్యా. కఠినమైపోయిన మనసులు, కఠినముగా ఉన్న మనసులు నైనా మెత్తని హృదయాలుగా మార్చివేయండి దేవా, మెత్తని మనసులుగా మార్చివేయండి దేవా. స్తోత్రములు నైనా మరి మా ప్రభ నైనా నూతన మనసు, నూతన హృదయము, నూతన తలంపు పుట్టిస్తానని దేవా వాగ్దానం ఇచ్చినట్లుగా దేవా స్తోత్రములు నైనా పరిశుద్ధ ఆత్మ తండ్రి నైనా బిడ్డల్ని ప్రేరేపించి దేవా కులమనే అడ్డము నైనా మతమని అడ్డం పెట్టుకొని చాలామంది రాలేకపోతున్నారయ్యా. ఇట్టి దురవస్థలో ఉన్న వారిని దేవా మరి మా ప్రభ వెలుగులోనికి నడిపించండి దేవా, వెలుగులోనికి నడిపించండి అయ్యా. నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి, దీవించండి దేవా, వృద్ధి చేయండి ప్రభ. ప్రతి సోమవారము నాయన మరి డాక్టర్లకు తెలియని నాయన జబ్బులు, మందులు వాడిన తగ్గని జబ్బులు దేవా బాగు చేస్తూ ఉన్నావు నాయన దేవా. స్తోత్రములయ్యా. అలాగే ప్రభ నాయన న్యాయస్థానములో నైనా మరి జయము జరగని నైనా ప్రశ్నలకు జవాబు నైనా ఇక్కడే ప్రభ జయమిస్తూ ఉన్నావు దేవా. స్తోత్రములయ్యా. నైనా నీకు వందనములు నైనా. చిక్కు ప్రశ్నలతో వచ్చిన వారికి చిక్కులు విడదీసి శాంతినిస్తున్నావయ్యా, సమాధానం ఇస్తున్నావు ప్రభ. నైనా మరి మా తండ్రి బిడ్డలందరూ ప్రభ ఆరోగ్యముతో నైనా స్వస్థతతో నైనా నిన్ను స్తుతించినట్లుగా సహాయము చేయండి. పరిశుద్ధ ఆత్మ తండ్రి, పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీ కృపలేనిదేమీ జరగదు, జరుగుతున్నవన్నీ నీ కృప చొప్పునే జరిగిస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తుతులు స్తోత్రములయ్యా. అయినా ప్రార్థన చేస్తున్నాను దేవా, నన్నైతే రక్షించావు యేసయ్యా, నన్నైతే రక్షించావు దేవా. మరి ఇంకా చాలామంది నాయనా మరి మా ప్రభ మా బంధువులు మారలేదు, స్నేహితులు మారలేదు, ఇంట్లో వాళ్ళు మారలేదు, బిడ్డలు మారలేదు దేవా. మరి మా ప్రభ ఇటు మార్పు లేనటువంటి వారికి ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. కఠినులైన వారిని నాయన మార్చగలిగిన దేవుడు నీవు నాయన. మరి ఎంత నాయన క్రూరులైనా కానీ మార్చగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు దేవా. నాయన స్తోత్రములయ్యా. నాయన ఈ స్వస్యాల వృద్ధి చేయండి, దీవించండి, ఆశీర్వాదించండి, వర్ధల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గనక మోకరించి మీరు తెచ్చుకున్న అంశాలు, మీరు గనక రాసేసిన అంశాలు ఏమున్నాయో వాటి కొరకు ప్రార్థన చేసుకోండి. మీ బిడ్డల కొరక ప్రార్థన చేయండి. బిడ్డల మాట అనట్లేదయ్యా, మాట వినేటట్లు చేయ్యా అని ప్రార్థన చేయండి. యజమాని మారలేదు, మారేటట్లు చేయండి అయ్యా, మారేటట్లు చేయండి. గనుక ఎంత కఠినులైనా దేవుడు మార్చగలడు. నీవు మోకరించి ప్రార్థన చేస్తే యేసయ్య నీ ప్రార్థన వింటాడు. యేసయ్య నీ ప్రార్థన విని గనక మరి కుటుంబాన్ని అంతటిని రక్షణ అంతస్తులోనికి నడిపిస్తాడు. ఏ శత్రువు నీకు ఆటంకముగా ఉన్నాడో, ఏ యొక్క మరి ఇబ్బందులు నీకు ఆటంకంగా ఉన్నాయో గనక మరి అన్న ప్రార్థన చేసింది, తన మీద ఉన్న గొడ్రాలనే నిందను తొలగించమని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది. గనక నీవు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే గనక నీ మీద ఉన్న నిందలు, నీ మీద ఉన్నటువంటి బాధలు, నీవు కలిగి ఉన్నటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ గనక ఆయన పరిశుద్ధ ఆత్మ తండ్రి నీ పక్షముగా మూలుగుతూ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడని మనము గ్రహించి గనక ప్రభువా నాయనా నాకు శక్తి లేదు, నేను ప్రార్థన చేయలేను, నేను మోకరించలేను అని అనుకుంటే కథ కాదు. గనక మరి ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నారు. గనక ప్రార్థన చేస్తే దేవుడు తన కృప చూపిస్తాడు. నీ ప్రార్థనే గనక యేసుప్రభు వారు అంటున్నారు, గుడ్డివారి దగ్గరికి వచ్చి నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ ప్రార్థనే నిన్ను బాగు చేసింది. పక్షవాత రోగిని నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీకు విశ్వాసం ఉంది, నీవు బాగైపోతావని తెలియజేశారు. గనక నీకు కూడా విశ్వాసం ఉంది, నీకు కూడా విశ్వాసం ఉంది. అందుకే వచ్చి ఉన్నావు, అందుకే మోకరించి ఉన్నావు, అందుకే ప్రార్థన చేస్తున్నావు. కానీ ఇంకా బాగా ప్రార్థన చేయలేకపోతున్నావు, ఇంకా బాగా ప్రార్థన చేయలేకపోతున్నావు.
గనుక దేవ ప్రార్థించే శక్తిని నాకు దయచేయమని, ప్రార్థన చేసే బలాన్ని నాకు దయచేయమని, ప్రార్థన చేసే వీలు వాళ్ళు నాకు అనుగ్రహించమని, ఎక్కువ పనులు ఉన్ననాడే ఎక్కువ ప్రార్థన చేయవలనని, నిన్ను ఓడించిన నిఖిల పాపములు నీవే ఓడించాలి. నీ మీదకి వచ్చిన శ్రమలు నీవే ఓడించాలి. నీ మీదకి వచ్చిన నిందలు నీవే ఓడించాలి. నీ ఇంటి మీదకి వచ్చిన శ్రమలు నీవే ఓడించాలి. నీ దగ్గరికి వచ్చిన శ్రమలు నీవే ఓడించాలి. అటు శక్తిని ప్రభువిస్తారు, అటు బలాన్ని ప్రభువిస్తారు. గనుక నీవు ప్రభువును బట్టి ఆనుకుంటే ఆయన నీకు గనుక మరి శక్తినిస్తాడు. గనుక ఆయన నీ పక్షముగా ఉండే కార్యములు జరిగించేవాడై ఉన్నాడు అని నమ్మితే గనుక ప్రార్థన చేసుకోనండి. చదువుల కొరకు, బిడ్డల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేసుకోనండి. గర్భఫలముల కొరకు ప్రార్థన చేసుకోనండి. రుణములు తీరుట కొరకు ప్రార్థన చేసుకోనండి. గనుక ఏ అంశమైనా సరే ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ తండ్రి గనుక నీ పక్షముగా ప్రార్థన చేస్తూ ఉండగా నీవు కూడా ప్రార్థన చేయడానికి అడగమని దేవుడు నేను ఒత్తిడి చేస్తున్నా, నీకు అర్థం కావడం లేదు. గనుక నీవు కూడా ప్రార్థన చేయమని, ప్రార్థన ద్వారా ప్రభువును అడగమని, దేవుని అడగమని, అడిగితే ఇస్తానని చెప్పిన దేవుడు, వెతికితే దొరుకుతానని చెప్పిన దేవుని వాగ్దానమును బట్టి గనుక నా నామమున మీరు ఏమడిగినా చేస్తానన్నాడు. నీవేం అడగటానికి వచ్చి ఉన్నావు గనుక ఏమి తెచ్చుకొని ఉన్నావు, ఎన్ని ప్రార్థన అంశాలు తెచ్చుకొని ఉన్నావు. దేవా ప్రార్థన చేస్తున్నానని గనుక అన్న ప్రార్థన చేసినట్లుగా మరి ఇశ్రాయేలీలు ఆ శ్రమలో ఉండి, దాసత్వములో ఉండి, ఆ నిట్టూర్పులు, ఆ కష్టములు, ఆ శ్రమలు జ్ఞాపకం చేసుకొని నిద్ర లేదు, ఆహారము లేదు, విశ్రాంతి లేదు, విరామము లేని ఆ శ్రమల్లో ఉండి వారు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన విని విడిపించడానికి దిగి వచ్చి అన్నానని సెలవిచ్చినటువంటి దేవుని మాటను వాగ్దానము చేసుకొని దేవా నీకు స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధ ఆత్మ తండ్రి నీ యొక్క గొప్ప ఏర్పాటును బట్టి, నీ కృపను బట్టి ఇలాగన ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థన నాయన ఎందుకైనావు కానాను స్త్రీ వచ్చింది, ప్రార్థన చేస్తున్నా, అడుగుతున్నా ప్రభు చూడలేదు, అడుగుతున్నా ప్రభువు చూడలేదు, వినలేదు. గనుక మరి ఆమె గనుక ప్రభువా మరి వాగ్దానమును బట్టి ఆమె కావాల్సింది ఇచ్చివేయమన్నప్పుడు గనుక శిష్యులు అని చెప్పినప్పుడు ఆమె మరి పట్ల ప్రభు చెప్పిన మాట గనుక పిల్లలకి వేయవలసినది ఒక పిల్లలకి వేయకూడదు అని చెప్పినప్పుడు గనుక నేను కూడా అలాంటి దానని గనుక పిల్లలు తిన్నవి మరి బలమేంచి కింద పడతాయి కదా, గనుక మరి కుక్క పిల్లలు తినును కదా, నేను కూడా అలాంటి దానని తగ్గించుకొని ప్రార్థన చేసినందువలన ఆమెను గనుక చూసి ఇశ్రాయేలీలో ఇలాగున ఇంత విశ్వాసము కలిగిన వారిని ఎవరిని నేను చూడలేదు అని ప్రభువే చెప్పాను. నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసమును బట్టి గనుక ప్రభువు నిన్ను గనుక నీ విశ్వాసమును బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చేవారై ఉన్నారని నమ్మి ప్రార్థన చేసి దేవానికి స్తుతులు స్తోత్రములు. మా ప్రార్థనలు నెరవేర్పించిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములని స్తుతించుకోనండి. మోకరించిన ప్రతి ఒక్కరు స్తుతించండి. దేవా నా ప్రార్థన నెరవేర్పించిన తండ్రి, నా కుటుంబాన్ని దీవించిన తండ్రి, నా బిడ్డలను యజమానిని రక్షించిన తండ్రి, ఆరోగ్యం ఇచ్చిన దేవ నాయన సైతాను శోధన నుండి, అంటు రాగముల నుండి, జబ్బుల నుండి దేవా విడిపించిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు. దేవా నాయన మా ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నీ నెరవేర్పించిన తండ్రి, మందిరం పట్ల చేసిన ప్రార్థనలు నాయన, స్వస్యాల పట్ల నాయన చేసిన ప్రార్థనలు, స్థలం పట్ల నాయన, మరి గోడ నాయన ప్లాస్టింగ్ పట్ల, మా మిషన్ అధికారుల పట్ల నాయన చేసిన ప్రార్థనలు, అలాగే మా వర్కింగ్ కమిటీ నాయన యాజకుల బృందం నాయన పక్షముగా సేవ పక్షముగా చేసిన ప్రార్థనలంటికి జవాబిచ్చి నెరవేర్పించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనములు. దేవా ఇలాగ స్తుతించడానికి నీవు మాకు సమయం ఇచ్చినందుకు, స్థలం ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రములని ఎవరి మట్టుకు వారు స్తుతించుకోనండి, మోకరించి స్తుతించండి. దేవానికి స్తోత్రములు. నన్ను తోడుకొచ్చిన తండ్రి మోకరింపు చేసి ఇలాగ ప్రార్థన చేయడానికి, ఇలాగ నీ సన్నిధిలో స్తుతించడానికి నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, దేవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, రక్షణ బట్టి, వాక్యాన్ని బట్టి మా పక్షముగా పరిశుద్ధులు, దేవదూతలు, శరాబులు, కేరాబులు నిన్ను స్తుతిస్తూ ఉండగా మా స్తుతులను కూడా కోరుకుంటున్న మా తండ్రి
ఈ మా స్తుతులు స్తోత్రములు యేసు నామమున స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తుతించిన మనము మోకరించి కనిపెడదాం. కొద్ది సమయం గనక కనిపెడదాం. మౌనముగా ఉండి ప్రభువు మీద మరి హృదయాన్ని నిలుపుకొని మనసు నిలుపుకొని మనోనిదానముగా ఉండి కనిపెడదాము. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, ఈ దినము ఇప్పటి వరకు జరిగించిన కార్యం అంతటిని బట్టి స్తోత్రములు. ముందు జరగబోయే కార్యం అంతటిని దీవించము, ఆశీర్వాదించము. పరిశుద్ధాత్మ తండ్రి మీరు తోడుగా ఉండి ఘనముగా కార్యములు జరిగించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.